సుమా సుమా నాన్నగారు రాలే ఇంకా నాన్నగారు రాలే మళ్ళీ ఎటు పోయినాడు ఎటు పోయిండు మళ్ళా దోస్తులు ఇంటికన్నా తీసుకొచ్చి ఆ హోంవర్క్ రాయించే ఇదేది హోంవర్క్ రాయించడానికే కదా నేను పోయింది మరే మళ్ళా కొంచెం అన్నంగాడు హోంవర్క్ రాయడు ఇప్పుడే రాయించు తీసుకురా అది ఎటు పోయిందో ఏం కథనో కదా తీసుకురమ్మని పో మా మిల్కిని రమ్మని పో నాన్నగాడు ఏమన్నాడు రానన్నాడా నాన్నగాడు పెద్ద మనిషి అయిపోయింది ఇప్పుడు వాడు హోంవర్క్ అట వాళ్ళ దోస్తుల ఇంటికి పోయి హోంవర్క్ రాసుకుంటాడట ఇక్కడ రాయడట బుక్ పట్టుకొని రాపో నేను అన్నే రాసుకుంటా ఇక్కడ రాయా అని బుక్ పట్టుకొని పోయింది ఏమనుకుంటున్నావు అది చదివి 10వ తరగతి చదివే వరకు మన పని చేస్తుంది ఇక పుస్తకం అంత లేదు కానీ ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుంది అది మా ఆయన అయితే ఇల్లు ఎక్కిండు మొన్న ఇల్లు ఉరుతుందని కవర్ కప్పిండు ఆ కవరు సెట్ అయితే లేదని మళ్ళీ ఈరోజు ఎక్కి కవర్ సెట్ చేస్తా అని ఎక్కిండు మెల్లగా పదిలమ్మరే పట్టకపోతే అయిపోగా పోగానే ఎట్లా చేస్తుంది ఆ తాళ్ళతో ఎట్లా కడతావు బరువు ఉన్నాయా ఎవరిని అన్నా ఎవరైతే కట్టుడు అయిపోయింది పూర్తి అయిపోయింది ఈ వర్షాకాలం ఎంతైనా కానీ పాత ఇండ్లకు ఇబ్బందే కదా ఇక కవర్లు కట్టుకొని ఉండాలి ఎంత గూనీళ్ళు అయినా కానీ కోతులు చేయబట్టి అంత పెంకలు తీసుకుంటా అంగడి ఎత్తునే కవర్లు కట్టుడు అవుతుంది ఇక మా ఇల్లు అయితే ఈ విధంగా ఉంది ఈ వర్షాకాలం వెళ్ళేరాక ఈ కవరు మీద ఉండాలి ఇదంతా చుట్టూ కంపౌండ్ లెక్క చేసిండు మా ఆయన ఇంట్లో వర్షం పడితే ఏమన్నా విత్తనాలు పెట్టుకొని